ఇక్కడ టైటిల్ చూశాక తండ్రి ఎవరు తనయుడు ఎవరు అనుకునేరు. తండ్రి మన సీఎం విజయ్ అయితే కొడుకు సంజయ్. ఇప్పుడు ఈ ఇద్దరి కెరియర్ ఎండింగ్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు అని తెలిసిందే కదా. సీఎం అవ్వకముందే తన లాస్ట్ సినిమా జననాయకన్ అని అనౌన్స్ చేశారు విజయ్. అయితే ఈ సినిమా ఇప్పుడు ఈ నెలలో రిలీజ్ అవ్వనుంది. అందుకని సంజయ్ తన ఫస్ట్ సినిమా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేశాడంట. సూపర్ కదా. తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో జననాయకన్ ఒకటి. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆయన సినీ కెరియర్ లో చివరి సినిమా అని తెలుసు కదా. రాజకీయాల్లో పూర్తి స్థాయిలో అడుగుపెట్టిన విజయ్ ఇకపై సినిమాలకు దూరం కానున్న నేపథ్యంలో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా విడుదల కోసం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దక్షిణాది సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని నెలలుగా జననాయకన్ విడుదలపై అనేక వార్తలు వినిపించాయి. సెన్సార్ ప్రక్రియ ఆలస్యం కావడం, కొన్ని సాంకేతిక కారణాలు, విడుదల తేదీల మార్పు వంటి అంశాల వల్ల సినిమా పలుమార్లు వాయిదా పడింది. దీంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా సినిమా సెన్సార్ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం రావడంతో విడుదలపై మళ్లీ ఆసక్తి పెరిగింది. త్వరలోనే అధికారిక విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉందని కాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విడుదల కేవలం ఒక సాధారణ విడుదలగా కాకుండా తమిళ సినీ పరిశ్రమలో పెద్ద ఈవెంట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం ఇది విజయ్ చివరి సినిమా కావడం. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ భావోద్వేగాలు, రాజకీయ నేపథ్యంలో కలిసిన కథతో సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది. విజయ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. వీరి పాత్రలు కూడా కథలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చిత్ర బృందానికి దగ్గరగా ఉన్న వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా జననాయకన్ విడుదల కారణంగా ఇతర సినిమాలపై కూడా ప్రభావం పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ సినిమాకు తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో థియేటర్లు కేటాయించే అవకాశం ఉండటంతో కొన్ని చిన్న మధ్య తరహా చిత్రాలు తమ విడుదల తేదీలను మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పెద్ద స్టార్ సినిమా విడుదల సమయంలో పోటీకి వెళ్లడం కంటే మరో తేదీని ఎంచుకోవడం ఉత్తమమని నిర్మాతలు భావిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ కూడా తన తండ్రి సినిమా కోసం తన ప్రాజెక్టు విడుదలను వాయిదా వేసినట్లు కాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. జేసన్ సంజయ్ ప్రస్తుతం దర్శకుడిగా తన తొలి ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తొలి చిత్రం సిగ్మా. ఈ హై వోల్టేజ్ హిట్ ఎంటర్టైనర్ లో తెలుగు హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై కూడా సినీ వర్గాల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. కొత్త దర్శకుడిగా జేసన్ ఎలాంటి కథను ఎంచుకున్నారు, ఆయన దర్శకత్వ శైలి ఎలా ఉంటుంది అనే విషయాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని జూలై 31న విడుదల చేయాలని చిత్ర బృందం భావించినట్లు ప్రచారం జరిగింది. అయితే అదే సమయంలో జననాయకన్ విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో పరిస్థితి మారినట్లు తెలుస్తోంది. విజయ్ సినిమా విడుదల సమయంలో మరో పెద్ద సినిమా రావడం వల్ల ప్రేక్షకుల దృష్టి వీడిపోతుందని, థియేటర్ల లభ్యత కూడా ప్రభావితమవుతుందని చిత్ర బృందం అంచనా వేసినట్లు సమాచారం. అందుకే సిగ్మా విడుదలను ఆగస్టు నెలకు వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నారని కాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం తండ్రి సినిమా విడుదలకు పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వడమేనని ప్రచారం జరుగుతుంది. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా చర్చనీయాంశమైంది. కొందరు అభిమానులు దీనిని కుటుంబానికి ఇచ్చిన గౌరవంగా అభివర్ణిస్తుండగా, మరికొందరు పెద్ద స్టార్ సినిమా విడుదల సమయంలో పోటీకి వెళ్లకుండా ఉండటం వ్యాపారంగా సరైన నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు సిగ్మా చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విడుదల తేదీ మార్పుపై కూడా స్పష్టత ఇవ్వలేదు. అందువల్ల ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం అంతా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంగానే భావించాలి. అధికారిక ప్రకటన వచ్చే తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుంది. ఇక జననాయకన్ విషయానికి వస్తే ఈ సినిమా విజయ్ కెరియర్ లో అత్యంత ప్రత్యేకమైన చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నటుడిగా ఆయన ప్రయాణానికి ముగింపు పలుకుతూ వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అభిమానులు కూడా ఈ సినిమాను ఒక భావోద్వేగ అనుభూతిగా చూస్తున్నారు. మరోవైపు జేసన్ సంజయ్ కూడా దర్శకుడిగా తన తొలి సినిమాతో మంచి ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న సిగ్మాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. కొత్త తరహా ఇట్ కథతో రూపొందుతున్న ఈ సినిమా యువ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.